చాలు ఇక చాలు మీరు చేసిన ఓవర్ యాక్షన్. ఇంతకన్నా ఇంకెక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే ముహ్ తోడ్ జవాబ్ దేంగే. ఇది ఆల్రెడీ భారత్ పాకిస్తాన్కి చెప్పిన మాట. ఇప్పుడు ఈ మాటకు గట్టిగా నొక్కి వక్కాణించేలా ఇండియన్ ఆర్మీ స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం. పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలో ఆపరేషన్ సింధూర్ 2 ఉంటుందా అంటే అటువంటి అనుమానాలకు సంబంధించి రేకెత్తుతున్న సందర్భంలో ఈ మాటలకు బలం చేకూర్చేలా ఉన్నాయి ఆర్మీ చీఫ్ ద్వివేది స్టేట్మెంట్. బోర్డర్లో ఉగ్రవాదాన్ని ఇప్పటికైనా పాకిస్తాన్ ఆపకపోతే ఇటు భూగోళంలో పాకిస్తాన్ను లేకుండా చేస్తూ ఉంటున్నారు ఇటు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. పాక్ మళ్ళీ రెచ్చగొడితే ఆపరేషన్ సింధూర్ 2 దెబ్బ ఈసారి ఖచ్చితంగా ఉంటుందంటుంది భారత ఆర్మీ. భౌగోళిక చరిత్రలో ఉండాలనుకుంటున్నారా లేదా ఆలోచించుకోండి అంటూ సవాల్ చేస్తోంది. వరల్డ్ మ్యాప్లో ఉండాలంటే ఉగ్రవాదాన్ని ఆపాల్సింది అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి వస్తుంది కూడా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పాక్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలి, సైన్యం సిద్ధంగా ఉండాలి అంటూ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను సంచలనంగా మారాయి. ఇటు ప్రకంపనలు రేపుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, भाई गुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा. उसके लिए ऑल द बेस्ट. जय हिंद. इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, भाई गुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा. उसके लिए ऑल द बेस्ट. जय हिंद. రైట్, చూసారుగా ఇది భారత సైన్యం ఇస్తున్న మాట, ఇది భారత సైన్యం విసురుతున్న సవాల్, ఇది భారత సైన్యం ఇస్తున్న డైలాగ్, ఇది భారత సైన్యం పేల్చిన మాటల తూటాలు. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆలోచించుకో, స్వచ్ఛమైన హిందీలోని నీకు అర్థమైన భాషలోనే చెప్పుకొచ్చారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఆయన ఏమంటున్నారో విన్నారుగా. ఇటు మీరు కనుక ఉగ్రవాదాన్ని విడిచిపెట్టకపోతే ఇక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కనుక కంటిన్యూ చేస్తే ఈసారి భారత్ అడుగు ముందుకు వేసి మరి కొడుతుంది. మీరు దెబ్బ కొట్టేంత వరకు కూడా టైం తీసుకునే ఆలోచన మీకు కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీరు అడుగు వేసే ఆలోచన కూడా మీకు ఇవ్వదు భారత్. ఇన్నాళ్ళు ఒక ఆలోచన, ఇప్పుడు ఇంకొక ఆలోచన అంటోంది. పాకిస్తాన్ను మ్యాప్ నుంచి లేపేయాల్సిందేనా? గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ నిన్న కాక మొన్న అనుకుంటా ఇటు పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్, విమెన్స్ ది క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది కదా, వరల్డ్ కప్ది. అక్కడ కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆజాదీ కాశ్మీర్ అంట. ఎవరమ్మా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? నీకెవరిచ్చాడమ్మా హక్కు? ఎవరిచ్చాడమ్మా నీకు హక్కు? అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. గుర్తుపెట్టుకది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆజాదీ కాశ్మీర్ కాదు. నీ నోటుకొచ్చినట్టు పేల్తామంటే ఒప్పుకునేది లేదమ్మా, అర్థం చేసుకో. మహిళవు కాబట్టి అక్కడితో ఆగే ప్రయత్నం చేస్తున్నాం. నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేల్తామంటే భారత్ ఒప్పుకోదు. ఈ రీసెంట్గా జరుగుతున్న పరిణామ అక్రమాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఆర్మీ ద్వివేది చేసిన వ్యాఖ్యలు సంచలనం కాదు, ప్రకంపనలు, గుండెల్లో రైళ్లు పరిగెడతాయి పాకిస్తాన్కి.
ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. సూపర్ ఇండియన్ ఆర్మీ అంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. నేనైతే ఒకటే మాట అంట, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఎవడైనా ఎప్పుడైనా భారత్ వైపు కనుసైగా చెయ్యాలన్నా, భారత్ వైపు కనుబొమ్మలు ఎత్తి కనీసం కనురెప్పలు ఎత్తి చూడాలన్నా, భారతదేశానికి ఏమైనా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన వచ్చినా గుర్తు పెట్టుకోండి, భారత సైన్యం సిద్ధంగా ఉంటుంది. భారత సైన్యం సిద్ధంగా ఉంటుంది. 140 కోట్లు కాదు, ఏకంగా 150 కోట్ల మంది ప్రజలు భారత సైన్యానికి దన్నుగా ఉంటారు, దన్నుగా ఉంటూనే ఉంటారు. మీలా పిరికి పందల్లా వెళ్ళి కలుగులో దాక్కుండిపోయే రకాలు కాదు. ఇటు ఉపేంద్ర ద్వివేది, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మీరు కూడా వినండి. ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకుందాం. అసలు ఎందుకు ఆయన ఈ టైంలో ఇటువంటి అంటే ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, అసలు టైమింగ్ ఏంటి, దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం. ఒక్కసారి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలు ఏంటో ఇంకోసారి చూద్దాం. पूरी तैयारी के साथ है और इस पर वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा. उसके लिए ऑल दी बेस्ट. जय हिंद. इस बार చూసారా పూరి తయారీ కరికే రఖియే అంటే సంసిద్ధంగా ఉండండి, అన్ని సంసిద్ధం అంటే పూరి తయారీ కరికే రఖియే అంటున్నారు. ఆర్మీ సిద్ధంగా ఉండాలి. చరిత్రలో పాకిస్తాన్ ఉండాలనుకుంటుందా లేదా, చరిత్రలో అలాగే భూమిపై భూగోళంపై పాకిస్తాన్ ఉండాలనుకుంటోందా లేదా, పాకిస్తానే ఊహించుకోవాలి, పాకిస్తానీ ఆలోచించుకోవాలంటున్నారు ఇటు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఇంకా ఆయన ఏమంటున్నారో తెలుసా, ఆగేకి కార్యవాహి కహెంగే అంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కావచ్చు, లేకపోతే ఎంక్వైరీ కావచ్చు, పూర్తి స్థాయిలో జరుపుతాం. చరిత్రలో ఉండాలనుకుంటోందా లేదా పాకిస్తాన్, భూగోళంలో ఉండాలనుకుంటోందా లేదా, ఇటు పాకిస్తాన్ నిర్ణయించుకోవాలి, పాకిస్తానే తేల్చుకోవాలి. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉసే రోకనా పడేగా, మొత్తంగా ఆపుకోవాలి. అంటే పాకిస్తాన్ ఇటు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఆ రోగాన్ని మానుకోవాలి, దాన్ని పూర్తిగా నిర్మూలించుకోవాలి.